అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 14 మంది మంత్రులకు ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ పని అప్పగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు హైకమాండ్ చెప్పినటువంటి పని చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు. ఆ పనిలో బిజీ అయిపోయినారు. ఓవైపు వరంగల్, ఖమ్మము, నల్గొండ, కరీంనగర్ వర్షాలు పడుతున్నాయి, అతలాకుతలం పరిస్థితి, పంటలు నష్టపోతున్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయినాయి, మొత్తం వర్షాల వరదలతోటి జనాలు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మంత్రులు నియోజకవర్గంలో ఉండాలి, మంత్రులు పర్యటన చేయాలి, మంత్రులు జిల్లాలు పట్టుకొని ఉండాలి, మంత్రులు నియోజకవర్గాలు ఇడిచిపెట్టిరు, పరిపాలన ఇడిచిపెట్టిరు, అన్ని గాలికి వదిలేసి కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినటువంటి పనిపైన పడ్డరు. ఇప్పుడు అదే పనిలో మొత్తం విలిగ్నమైపోయినారు, అదే పని చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కాంగ్రెస్ హైకమాండ్ పని చెప్పారు, కానీ రేవంత్ రెడ్డికి ఏం పని చెప్తలేరు. ఇక రేవంత్ అన్న ఏ పని లేదు కదా అని చెప్పి ఇప్పుడు రేవంత్ అన్న ముంబై పోతున్నాడు. ముంబైలో రేవంత్ అన్నకు ఒక పెళ్లికి పోతున్నాడు. ఇది మాజీ కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళ బిడ్డ పెళ్ళో కొడుకు పెళ్ళో ఉంటే ఆడికి ఇప్పుడు రేవంత్ అన్న పెళ్లికి పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇక రేవంత్ అన్నకు పెళ్లిలు, ఫంక్షన్లు చాలా బిజీ షెడ్యూల్ అన్నట్టు. నియోజకవర్గాలలో తిరగాలి, పర్యటన చేయాలి, వర్షాలు పడుతున్నటువంటి టైంలో వార్ రూమ్లో కూర్చొని మనం మొత్తం మానిటరింగ్ చేయాలి, వర్షాలు ఎట్లుంది, పరిస్థితి ఏంది, వాతావరణం ఏంది, కలెక్టర్లతో మాట్లాడాలి, ఎమ్మెల్యేలతో మాట్లాడాలి, కాంగ్రెస్ పార్టీ లీడర్లతో మాట్లాడాలి అనేటటువంటి సోయి మన ప్రభుత్వానికి లేదు, రేవంత్ అన్నకు ఆయంత లేదు. ఇప్పుడు ఆఖరికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, బాలయ్య బాబు వీళ్ళందరూ వార్ రూమ్లో కూర్చొని వాళ్ళు మొత్తం వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. ఏపీలో పరిస్థితి ఏంది, ఉప్పాడ పరిస్థితి ఏంది, లేకపోతే వైజాగ్ పరిస్థితి ఏంది, పిఠాపురం పరిస్థితి ఏంది, అక్కడ ఏదైతే బీచ్లు ఉంటాయో సముద్రానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాంతాలు ఉంటాయో అక్కడ పూర్తి స్థాయిలో తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వరద పరిస్థితి ఏంది, వర్షం పరిస్థితి ఏంది అని చెప్పి ఏపీలో పూర్తి స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడితేంది, జనాలు ఎటుపోతేంది, పంటలు నష్టపోతేంది, పబ్లిక్ ఏ గంగలు కలిస్తేంది, మాకు కావాల్సింది ఎన్నికలు, మేము అధికారంలో ఉండాలి, పైసలు సంపాదించాలి, హంగామా చేయాలి, గట్టిగా అటు ఇటు తిరగాలి. ఇప్పుడు ఈ పనిలో పడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ మంత్రులకు 14 మంది మంత్రులకు జూబ్లీ హిల్స్లో పని చెప్పారు. 14 మంది మంత్రులు మొత్తం జూబ్లీ హిల్స్లోనే ఉన్నారు. పొద్దుగాల లేస్తే జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఇక్కడ శ్రీనగర్ కాలనీ అని ఉంటుంది. శ్రీనగర్ కాలనీ దగ్గర ఇక్కడ ఏది యూసఫ్ గూడకు సంబంధించినటువంటి ఆ ఎత్తుగడ్డ ఉంటుంది, అక్కడ వైన్ షాప్ ఉంటుంది. ఆ వైన్ షాప్ ముందు వైన్ షాపే పెద్ద రద్దీ. ఆ వైన్ షాప్ ముంగట కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం చేస్తూ వెహికల్ మొత్తం రోడ్డు మీద పెట్టి మీడియాతోటి 30 నిమిషాలు మాట్లాడిండు. 30 నిమిషాలు మొత్తం ట్రాఫిక్ జాము, జనాలందరూ ఇబ్బంది పడ్డారు. 30 నిమిషాల పాటు పంజాగుట్ట మెట్రో స్టేషన్ దాకా ట్రాఫిక్ జామ్ అయిపోయింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేయబట్టి. గింత ఘోరమైనటువంటి పరిస్థితి. ఈ మంత్రుల పర్ఫార్మెన్స్, ఈ మంత్రుల ప్రచారం వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్. మంత్రులు పోతే కూడా జనాల వెహికల్స్ ఆపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు పోలీసులు. అంటే మంత్రులకు అంత ఇంపార్టెంట్ పని అన్నట్టు. దాదాపు 14 మంది మంత్రులకు ఒక్కొక్క డివిజన్ వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు, ఇన్ఛార్జ్ లెక్క. ఈ ఇన్ఛార్జి డివిజన్ కథ ఏంటంటే కేసీఆర్ బాటలోనే పోతున్నారు. మీకు మునుగోడుకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు గుర్తున్నాయో లేదో, మునుగోడు ఉప ఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకరు, పాల్వాయి స్రవంతి, తర్వాత రాజగోపాల్ రెడ్డి వీళ్ళు ముగ్గురు పోటీ చేసిండ్రు. రాజగోపాల్ రెడ్డి మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుండి పోటీ చేసిండు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవడానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా స్థాయి లీడర్లు, మండల స్థాయి లీడర్లు, గ్రామ స్థాయి లీడర్లను మొత్తం మునుగోడుకు తీసుకొచ్చి మునుగోడులో వార్డుకు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చిండు. మునుగోడులో ప్రతి ఒక్కొక్క వార్డుకి ఇద్దరు మంత్రులను ఇన్ఛార్జ్ ఇచ్చిండు. ఇన్ఛార్జ్ ఇచ్చి పెద్ద ఎత్తున అక్కడ ఒక పాగా వేసేటటువంటి కార్యక్రమం చేసినాడు. అక్కడ పెద్ద ఎత్తున ఇన్ఛార్జీలు ఇచ్చి జనాలను మేము దీన్ని ఏది ఇక్కడ ఉన్నటువంటి వార్డును మేము దత్తత తీసుకుంటున్నాం, ఈ మండలాన్ని దత్తత తీసుకుంటాం, ఆ మండలాన్ని దత్తత తీసుకుంటాం, పెద్ద రోడ్డు వేపిస్తాం, ఇక్కడ మొత్తం అభివృద్ధి చేస్తాం, అన్ని పథకాలు ఈడికే తీసుకొస్తామని చెప్పి ముచ్చట్లు చెప్పి డైలాగులు చెప్పి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, గిరిజన బంధు ఇస్తాము, దళిత బంధు ఇస్తాము, ఇవన్నీ చెప్పి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ గెలిపించుకునేటటువంటి కార్యక్రమం చేసినారు. అందరూ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మొత్తం మునుగోడులోనే ఉంటుండే. సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా అదే పని చేశారు. జూబ్లీ హిల్స్లో టఫ్ ఫైట్ ఉంది. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్కి అర్థమయ్యి
అప్పుడు రేవంత్ రెడ్డిని పక్కన పెట్టారు. రేవంత్ రెడ్డి గురించి నేను చాలా బ్రీఫ్గా మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాను, ఎందుకు పక్కన పెట్టారు అనేది. కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు పని చెప్పారు. దాదాపు 14 మంది మంత్రులు ఇప్పుడు మొత్తం జూబ్లీ హిల్స్లోనే ఉన్నారు. జూబ్లీ హిల్స్లో ప్రచారానికి దిగిర్రు. పొద్దుగాల 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం ప్రచారం పనిలోనే ఉండాలి. గల్లీ గల్లీ తిరగాలి, వాడ తిరగాలి. వాళ్ళు గల్లీ తిరిగింది, వాడ తిరిగింది, ఫోటోలు అప్డేట్ కూడా చేయాలి. ఎవరికి? హైకమాండ్కి ఫోటోలు పంపాలి. మీనాక్షి నటరాజన్కి గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లో పెట్టి మీనాక్షి నటరాజన్ ఆ ఫోటోలు ఢిల్లీ హైకమాండ్కి పంపాలి. ఇదంతా ఒక చైన్ సిస్టమ్ లెక్క. అంటే హైకమాండ్ వీళ్ళ ప్రచారాన్ని, వీళ్ళ వ్యవహారాన్ని మొత్తం చూస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఎవరెవరు మంత్రులకు బాధ్యతలు ఇచ్చారు అనేది మనం ఒకసారి బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, పరిపాలన గాలికి వదిలేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం రంగంలోకి దిగిన మంత్రులు వాస్తవము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు. ఇక యూసఫ్గూడ డివిజన్కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. యూసఫ్గూడ డివిజన్కు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక కాళ్ళకు గజలు కట్టేటటువంటి విధంగా తిరుగుతురు మొత్తం. అటు ఇటు తిరుగుడు, నమస్తే పెట్టుడు. ఇప్పుడు స్నానం చేసి బయట సభ పెట్టుకునేటటువంటి వ్యక్తికి కూడా నమస్తే పెట్టి కరపత్రం ఇచ్చి కాంగ్రెస్కే వేయాలి ఓటు అని చెప్పిపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. యూసఫ్గూడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గట్టిగా తిరుగుతున్నారు. వాళ్ళిద్దరికీ ఆ డివిజన్లో ఇన్ఛార్జ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. తర్వాత రహమత్ నగర్ డివిజన్కి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రహమత్ కూడా డివిజన్ ఉంది కదా, ఆ రహమత్ నగర్కి సంబంధించిన డివిజన్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు హైకమాండ్. వెంగళరావు నగర్ డివిజన్కు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకాటి శ్రీహరి. వీళ్ళిద్దరు కూడా వెంగళరావు నగర్లో వాళ్ళు డివిజన్ ఇన్ఛార్జ్గా తీసుకొని ఇప్పుడు మొత్తం పర్యటన చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, రంగంలోకి దిగేటటువంటి కార్యక్రమం చేసినారు. సోమాజిగూడ డివిజన్లో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్. వీళ్ళిద్దరికీ కూడా కొంత సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చి ఆ ఇన్ఛార్జ్ పోస్ట్లో వాళ్ళు తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. బోరుబండ డివిజన్లో మంత్రి సీతక్క, మల్లు రవి. వీళ్ళిద్దరు కూడా బోరుబండకు సంబంధించినటువంటి డివిజన్లో తిరుగుతున్నారు. తర్వాత షేక్పేట డివిజన్లో మంత్రులు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి. వీళ్ళిద్దరూ షేక్పేటలో తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎర్రగడ్డ డివిజన్లో మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు. దాదాపు 7 డివిజన్లు ఉంటే 7 డివిజన్లో ఇద్దరిద్దరు మంత్రులు మొత్తం తిరుగుతున్నారు. ఇప్పుడు 7 డివిజన్లో 14 మంది మంత్రులు, 7 డివిజన్లు, ఒక్క డివిజన్కి ఇద్దరిద్దరు మంత్రులు. రేవంత్ రెడ్డి మినహాయిస్తే రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఏ పని చెప్పలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. రేవంత్ రెడ్డి కనుక ఇప్పుడు ప్రచారానికి వచ్చిండనుకో జనాలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పైన కోప్పడతారు. రేవంత్ రెడ్డి గ్రౌండ్కు రాకపోవడానికి గల కారణం ఏంది అంటే, రేవంత్ రెడ్డికి 2 బాధలు ఉన్నాయి. ఒకటి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కనుక రేవంత్ రెడ్డి కనుక ప్రచారానికి వచ్చిండనుకో, ఆయన ప్రచారానికి వచ్చిన తర్వాత నవీన్ యాదవ్ ఓడిపోయింది అనుకో, రేవంత్ రెడ్డి ప్రచారానికి వచ్చింది కాబట్టి నవీన్ యాదవ్ ఓడిపోయిందని అంటారు. రేవంత్ రెడ్డి ప్రచారానికి వచ్చిందనుకో, నవీన్ యాదవ్ గెలిచిందనుకో, నేను చేయబట్టే నవీన్ యాదవ్ గెలిచిండని రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటారు. పాజిటివ్ ఉన్నది, నెగిటివ్ ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ నమ్ముతున్నాడు. పుసుక్కున్న నేను పోయినాక నవీన్ యాదవ్ ఓడిపోతే రేవంత్ రెడ్డి వచ్చిండు కాబట్టి ఓడిపోయిందని అంటారు. ఈ పెంటంతా నాకెందుకు, ఈ పంచాయతీ అంతా నాకెందుకు, సపరేకుంటే అయిపోతుంది కదా అని చెప్పి ఆయన సైలెన్స్లో ఉన్నాడు. ఆయన సైలెన్స్లో ఉన్నాడు, పక్కన పెట్టుర్రి. హైకమాండ్ రేవంత్ రెడ్డిని వద్దని చెప్పిరట. నువ్వు ఏడికి పోకు, సపరేట్ నీ పనులు చేసుకో, పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉంటే ఏమైనా పోగాని, నువ్వు జూబ్లీహిల్స్కి పోకని చెప్పారు. మొన్న ఎంత అట్టర్ ఫ్లాప్ ప్రోగ్రామ్ తెలుసా? సినీ కార్మికులతోటి రేవంత్ అని ఒక సభ పెట్టిండు. ఆ సభలో 150 నుండి 200 మంది కంటే ఎక్కువ లేరు. 150 నుండి 200 మంది. వెనక కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆఖరికి చైతన్యపూర్కి సంబంధించినటువంటి కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు పొట్టు తిట్టిరు రేవంత్ రెడ్డిని. మేము డబుల్ బెడ్రూమ్ తీసుకొస్తాం, పక్కా ఇల్లులు పట్టుకొస్తాం, మోరి పట్టుకొస్తాం, కాలువ పట్టుకొస్తాం అని రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టిండు. మాకు ఇప్పటిదాకా ఏం తెలియదు, నీ స్కూటీ లేవి, మహిళలకు 2500 ఇవి, నీ పెన్షన్ లేవి, నీ లెక్కేదని చెప్పి మహిళలు అడిగినటువంటి ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానమే చెప్పలేకపోయిండు. ఆఖరికి చిన్న డైలాగులు కొట్టిండు. కార్మికులకు 20% రావాలి, సినిమా ఇండస్ట్రీ నుండి ఏదైనా సినిమా హిట్ అయితే వాళ్ళకు 20% బెనిఫిట్లు పోవాలని చెప్పి డైలాగులు కొట్టి ఆయన అవతల పడ్డాడు. తర్వాత మేము సినిమా వాళ్ళకు టికెట్లు వేస్తున్నాము, బెనిఫిట్ షోలు ఇస్తున్నాము, ఇవన్నీ చేస్తాం, కానీ కార్మికులు మంచిగా ఉండాలని చెప్పి ఓట్ల కోసం మాట్లాడి ఆయన అవతల పడ్డాడు. సీన్ కట్ చేస్తే ఆ సభ మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది. అప్పుడే హైకమాండ్ కూడా అర్థమైపోయింది, రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్కి పోతే జనాలు రేవంత్ రెడ్డిని పట్టించుకునే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్కి పోయినా కూడా జనాలు తిట్టే అవకాశం కనబడుతున్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గింది. రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ ఆగమైపోయింది, చిన్న భిన్నం అయిపోయింది, పైసలు లేవు, నన్ను కోసుక తిన్నా పైసలు లేవు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏది కంపెనీలను అవతల పోతున్నాయి, అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తుకుపోతారేమో అని చూస్తున్నారని చెప్పి రేవంత్ అన్న పెద్ద డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్కు వద్దు,
రేవంత్ రెడ్డి మినహాయిస్తే మిగతా కాంగ్రెస్ పార్టీ 14 మంది మంత్రులు జూబ్లీ హిల్స్కి వెళ్ళండి, జూబ్లీ హిల్స్లో ప్రచారం చేయమని చెప్పి హైకమాండ్ నుండి ఈ మంత్రులకు సంబంధించినటువంటి ఏదైతే ఆర్డర్ వచ్చిందో మీ మంత్రులు మొత్తం కూడా జూబ్లీ హిల్స్లో తిరుగుతున్నారు. దాదాపు ఈ వారం రోజులు మొత్తం జూబ్లీ హిల్స్లోనే ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నది. సుమారు ఒక 2-3 రోజుల దాకా జూబ్లీ హిల్స్లో తిరుగుతారు మొత్తం మంత్రులంతా. తెలంగాణ గాలికిడిచి పెట్టిరు. ఈ వరదలు, జనాల ఏడుపులు, జనాలు పడుతున్న బాధ, జనాలు పడుతున్నటువంటి కన్నీళ్లు ఇవన్నీ పక్కన పోయినాయి. ఇప్పుడు ఏం కావాలి వీళ్ళకి? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కావాలి, జూబ్లీ హిల్స్లో మేము గెలవాలి, అదే ఆలోచనతో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు ఇంతకుముందు, జూబ్లీ హిల్స్ గెలవకపోతే మాకేం ఫరక్ పడదు అంటున్నాడు. మాకేం ఫరక్ లేదు. మరి ఫరక్ లేనప్పుడు గీడికెందుకు వచ్చి తిరుగుతున్నావు? జూబ్లీ హిల్స్ గెలవకపోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం లేదు అనే ఆలోచనలో ఉన్నప్పుడు గీడికి వచ్చి తిరగాల్సిన అవసరం ఏముంది? ఇదే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం అజారుద్దీన్కి మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నారు? జూబ్లీ హిల్స్లో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు దాదాపు 1,00,000కు పైగా ఉంటాయి. 3,95,000 ఓట్లుంటే ముస్లింలకు సంబంధించిన ఓట్లే 1,00,000కు పైగా ఉన్నాయి. కాబట్టి ముస్లిం ఓట్ల కోసం వీళ్ళు అజారుద్దీన్కి ఇప్పుడు ఇమీడియట్లీ మంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఏం చెప్తారు? మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డకు మేము మంత్రి పదవి ఇచ్చినాము, మీ బిడ్డకు మేము మంత్రి పదవి ఇచ్చినాము, ఆయన మేము క్యాబినెట్లోకి తీసుకున్నాము, అవసరమైనప్పుడు హోమ్ మినిస్టర్ పదవి ఇస్తాం, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి పదవి. కాబట్టి మైనార్టీలందరూ మా వైపే ఉండాలని చెప్పి ఇప్పుడు ప్రచారం చేసుకోవడానికి వీళ్ళకు ఒక అస్త్రం. రేపు మధ్యాహ్నమా రేపు పొద్దుగాల 11:30కు ప్రమాణ స్వీకారం ఉందట. ఎవరిది? అజారుద్దీన్ది. ఆయనకు మంత్రి పదవి ఇప్పటికిప్పుడు ఇవ్వడానికి గల కారణం కేవలం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. ఇది ఒక చర్చ. రెండవది, రేవంత్ రెడ్డి సినీ కార్మికులతో మాట్లాడుతున్నాడు, తర్వాత కుల సంఘాల లీడర్లతో మాట్లాడుతున్నాడు. అసలు రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్కి ఎప్పుడు వచ్చాడు చెప్పుర్రి? బోరబండలో తిరిగిండా, రహమత్ నగర్లో తిరిగిండా, షేక్పేట్లో తిరిగిండా, సోమాజిగూడలో తిరిగిండా? ఎడ తిరిగిండు రేవంత్ రెడ్డి? ఏడికి వచ్చిండు? ఎర్రగడ్డకు వచ్చిందా, శ్రీనగర్ కాలనీకి వచ్చిందా, వెంగళరావు నగర్కి వచ్చిందా? ఏడికి వచ్చిండు రేవంత్ రెడ్డి? ఏడగనబడ్డాడు అసలు? ఏదో సినీ కార్మికులతో 2 ముచ్చట్లు పెట్టిండు. తర్వాత రేవంత్ రెడ్డి గీనే జూబ్లీ హిల్స్నే ఇల్లు, రేవంత్ అని ఇల్లు జూబ్లీ హిల్స్నే. జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి ఇల్లు పెట్టుకుని జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి తిరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఎవరూ నమ్మరు జనాలు అనేది క్లారిటీ వచ్చేసింది. పబ్లిక్ రేవంత్ రెడ్డి గ్రౌండ్లో తిరిగితే తిడతారనేటటువంటి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే 6 గ్యారెంటీలు గంగలవలసినాయి, 420 హామీలు అటకెక్కినాయి. వీళ్ళు చెప్పినటువంటి గ్యారెంటీలన్నీ నీళ్లలో కొట్టుకుపోయినాయి. ఆ మూసీ నీళ్ళు వచ్చినాయి కదా, మన మూసీ వరద వచ్చింది కదా, ఆ మూసీ వరదలన్నీ అన్ని కొట్టుకుపోయినాయి. కాబట్టి రేవంత్ రెడ్డి పైన జనాలు పెద్దగా నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి వస్తేనే మండిపడే కార్యక్రమం చేస్తూ మళ్ళా పైగా రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది. ఈ హైదరాబాద్కి వచ్చి ఇల్లులన్నీ కూల్చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇదంతా కూడా హైదరాబాద్లో రక్తం ఒక్కొక్కరికి మరిగిపోతున్నది, బాధ అనిపిస్తున్నది. మేము కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లులు రేవంత్ రెడ్డి వచ్చి కూల్చేసిన అనేటటువంటి ఇబ్బంది అనిపిస్తున్నది జనాలకు. ఇవన్నీ రేవంత్ రెడ్డి గమనించి ఆయనే దూరం అయిపోయిండు జూబ్లీ హిల్స్కి. హైకమాండ్ కూడా దూరం చేశారు. రేవంత్ రెడ్డి ఫోటోలు కూడా వాడుకోకని చెప్పిరట నవీన్ యాదవ్కి. అయితే నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డి ఫోటోలు కూడా ఫ్లెక్సీలలో పెట్టుకునే పరిస్థితి లేదు. నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి ఫోటోలు అట్లీస్ట్ ఏది రేవంత్ రెడ్డి ఫోటోలు నవీన్ యాదవ్ కండవాల పైన పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. అట్లా అయిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్. రేవంత్ రెడ్డి మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రులు మొత్తం జూబ్లీ హిల్స్ గ్రౌండ్లో ఉన్నారు. కారణం కేసీఆర్ స్ట్రాటజీనే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారం కంటే ముందు బీఆర్ఎస్ ప్రచారం నాకు తెలిసి 3rd రౌండ్ కూడా అయిపోయింది. మాగంటి సునీత 3 సార్లు తిరిగింది. ఇప్పుడు ఈ 7 డివిజన్లో 3 సార్లు తిరిగి ప్రచారం చేసింది, ప్రచారం కంప్లీట్ చేసింది, పబ్లిక్ దగ్గర 2 సార్లు తిరిగింది, అయిపోయింది కూడా. మాగంటి సునీతకు టికెట్ కన్ఫర్మ్ అని ఎప్పుడో అర్థమైపోయింది కథ. ఆమెకు బీఫామ్ ఉడిచేటటువంటి కార్యక్రమం చేసినారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేడర్ మొత్తం జూబ్లీ హిల్స్లో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ మొత్తం జూబ్లీ హిల్స్లో ఉన్నారు, మనం ఎందుకు జూబ్లీ హిల్స్లో ఉండొద్దు, మనం ఎందుకు జూబ్లీ హిల్స్లో తిరగొద్దు అనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ లీడర్లను మొత్తం జూబ్లీ హిల్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ బాధ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు వాస్తవం, కానీ తెలంగాణ రాష్ట్రంలో రూరల్లో ఉన్నంత ఫ్రేము అర్బన్లో లేదు కాంగ్రెస్ పార్టీకి. అసలు అర్బన్లో సీట్లే లేవు, ఓట్లు కూడా లేవు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ అర్బన్లోనే గెలిచారు. కేటీఆర్ పుణ్యమానో, కేసీఆర్ పుణ్యమానో, వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి చూసో జనాలు కొంత హైదరాబాద్లో గట్టిగానే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు వేసారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు హైదరాబాద్లో గెలిచినారు. రూరల్లో ఉన్నటువంటి జనం మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేటటువంటి కార్యక్రమం చేసినారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంది? ఈ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ మనం గెలవాలి, జూబ్లీ హిల్స్లో కూడా మాకు సత్తా ఉంది, మేము సిటీలో కూడా మేము గెలవగలిగినాం, సిటీలో కూడా మా క్యాడర్ పెరిగింది, సిటీలో కూడా మేము ఏందో చూపించుకుంటాం అనడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే జూబ్లీ హిల్స్ గెలవాల్సిందే. తర్వాత ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ గెలిస్తే రేపటి రోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా అరే మంచో చెడో కాంగ్రెసే గెలిచింది మొన్న జూబ్లీ హిల్స్, జిహెచ్ఎంసీలో కూడా మనమే కాంగ్రెస్కే ఓటేయాలి,
అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వేస్తేనే మనకు నిధులు వస్తాయి అనేటటువంటి ఆలోచనతో పబ్లిక్ ఇట్లా ఆలోచించవచ్చు అనేటటువంటి చర్చ కూడా ఉన్నది. కానీ బీఆర్ఎస్ మాత్రం సీట్ను వదులుకోవడానికి రెడీ లేరు. అందుకే కేసీఆర్ మొత్తం లీడర్లతో మన సమావేశం పెట్టిండు ఎర్రపల్లి ఫామ్ హౌస్లో. దాదాపు 200-300 మంది లీడర్లు వచ్చారు. వాళ్ళందరితో ఫోటోలు దిగిండట, మాట్లాడిండట, 2-3 గంటల సేపు చర్చ పెట్టిండు. ఎట్లా గెలవాలి, ఏం చేయాలని చెప్పి మొత్తం ఒక స్ట్రాటజీ ప్రకారం కేసీఆర్ ముందుకు వచ్చిండు. కాంగ్రెస్ బాకీ కార్డు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మొత్తం ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి ఏమేం చేయలేదు, ఇప్పటిదాకా ఏమేం హామీలు ఇచ్చి ఏమేం నెరవేర్చలేదు అనేది ఇంటింటికి తిరిగి మరి ప్రచారం చేసే కార్యక్రమం చేశారు. కొంతమంది మహిళలు కోళ్ళు పట్టుకొని ప్రచారం చేశారు. కోడి బొచ్చు వీకినటువంటి కోడును పట్టుకొని ఆ కోళ్ళతో ప్రచారం చేశారు. ఏమని, రేవంత్ రెడ్డి కూడా గిట్లనే మనకు అన్ని ఫస్ట్ కోడిని పట్టుకొచ్చిండు, ఈ 2 సంవత్సరాల పరిపాలన తర్వాత కోడికి ఈకలో నూసిపోయి గిట్ల అయింది మన తెలంగాణ అని చెప్పి ప్రజలకు వివరించేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే మనం ఏంది కోడిని నూత్తం కానీ వండుకొని తినమన్నట్టు రేవంత్ అన్న మాటలు కూడా అట్నే ఉంటాయి. ఇప్పుడు అన్నాడు మూసి సుందరీకరణ, మూసిని మొత్తం ప్రక్షాళన చేస్తా, కొబ్బరి నీళ్ళలోకి వేస్తా, దాంట్లో బోట్లు తిప్పుతా. ఏడబోయే ప్రక్షాళన ఏడబోయింది, సుందరీకరణ ఏడబోయింది, బోట్లేడే తిప్పినవు. ఆఖరికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ గోవా బీచ్ కడతాడట గచ్చిపోలి కాడ. 600-700 కోట్ల రూపాయలు పెట్టి ఆర్టిఫిషియల్ ఒక బీచ్. ఇప్పుడు ఆ బీచ్లో మనం పోయి ఈత కొట్టాలన్నట్టు. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో ఈత కొడుతుర్రు, గట్టిగా వర్షం పడితే వరంగల్ ఈత కొడుతుర్రు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ బీచ్లో ఈత కొట్టాలన్నట్టు. అంత దుబారా ఖర్చు తప్ప అంతకు మించి ఏం లేదు. కానీ ఆల్మోస్ట్ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ హైకమాండ్ కూడా అర్థమైపోయింది. అందుకే కేసీఆర్ ఎప్పటి నుండో ప్రచారం చేస్తున్నాడు, మనం బ్యాక్ ఎండ్ అయిపోయినాం ప్రచారానికి. తర్వాత నవీన్ యాదవ్ పైన భయంకరమైన ఎలిగేషన్స్ ఉన్నాయి. నవీన్ యాదవ్ పైన రౌడీ షీట్ కేసులు ఉన్నాయని, నవీన్ యాదవ్ వాళ్ళ నాన్నని మొన్ననే రిమాండ్కి తీసుకుపోయినారు, బైండ్ ఓవర్ చేసినారు. తర్వాత నవీన్ యాదవ్ వాళ్ళ బాబాయ్ పైన, వాళ్ళ అన్నయ్య పైన, అందరిపైన కేసులు ఉన్నాయి అనేటటువంటి రకరకాల చర్చలు ఉన్నాయి, రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఈ టైంలోనే కొంత కాంగ్రెస్ పార్టీ మంత్రుల సపోర్ట్ కూడా కావాలి, వాళ్ళు కూడా గ్రౌండ్లో తిరగాలనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ హైకమాండ్ టకాటక వీళ్ళకి పని చెప్పిరు, రేవంత్ రెడ్డిని పక్కన పెట్టిరు. అసలు చర్చ ఇది. కేవలం కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ మంత్రులందరినీ జూబ్లీ హిల్స్లో వీళ్ళంతా కూడా ఇప్పుడు పంపించేటటువంటి కార్యక్రమం చేసినారు. జూబ్లీ హిల్స్లో పాగా వేసిరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు. మొత్తం తెలంగాణ అంతా గాలి కిడ్స్ పెట్టి మొత్తం జూబ్లీ హిల్స్లోనే తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మొత్తం అందరూ కూడా 14 మంది మంత్రులు కంప్లీట్గా ఇక్కడే తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. చూస్తూనే ఉండండి టీఆర్ టీవీ తెలంగాణ. నేను మీ తిరుపతి. జై తెలంగాణ.